రైట్. కర్రెగుట్టను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దోబికొండ, నీలం సారాయి కొండను బలగాలు హస్తగతం చేసుకున్నాయి. 20,000 మందికి పైగా సాయుధ బలగాలు కర్రెగుట్టలో భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో దాక్కున్న మావోల గురించి భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఇందుకోసం అక్కడ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రత కల్పించారు. కర్రెగుట్టలు మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ల జోన్లు గుర్తించారు భద్రతా బలగాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్, మొత్తంగా కర్రెగుట్టను పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అవుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఓకే, రైట్ విజయ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు కర్రెగుట్టలో సంబంధించినటువంటి ఏదైతే గుట్టలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పోలీసు స్వాధీనం చేసుకొని వాటిపైన జెండా ఎగిరేసినట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్రెగుట్టలో చేపట్టిన భారీ ఆపరేషన్ బుధవారం 9వ రోజుకైతే కొనసాగింది. అయితే ఇదే నేపథ్యంలో కొత్తపల్లి మొదలుకొని పూజారి కాంకేరు, గల్లం, నందిపల్లి, రుద్రారం వరకు దాదాపు 100 కిలోమీటర్ల పొడవునా 5,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కర్రెగుట్టలకు కేంద్ర మావోయిస్టుల కోసం చేపట్టిన ఆపరేషన్ లో ఇప్పటి వరకు 2 కొండలను భద్రత బలగాలు అయితే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టుల స్థావరాలను చేరుకొని మకం వేసిన దొబ్బె కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సాయంతో బలగాలు దించారు. అంతకు ముందుకు నీలం నరాయి కొండలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడ భారీ భద్రత గృహాలను గుర్తించిన విషయం తెలిసిందే. కర్రెగుట్టలో మరో ప్రమాదమైన 3వ కొండ వైపు బలగాలు చేరుకునేందుకు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నాయి. కర్రెగుట్టలపై జాతీయ జెండాను జవాన్లు అయితే రెపరెపలాడించిన దృశ్యాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొండల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 150కి పైగా స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు వాటిని అయితే గుర్తించి వాటిపై చేస్తున్నారు. అలానే తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాల మధ్యలో ఉన్న అడవులను భద్రతా బలగాలు జల్లెడైతే పడుతూనే ఉన్నాయి. మావోయిస్టులు పార్టీ PALDA 1 బెటాలియన్ కీలక నేత ఇమ్డా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ బడే చొక్కారావు ఎవరైతే ఉన్నారో అలియాస్ దామోదర్ బృందం ఇక్కడ పాగా వేశారనే సమాచారం నలువైపుల నుంచి దాదాపు 24,000 మంది బలగాలతో కుమ్మింగ్ అయితే చేపడుతున్నారు. మావోయిస్టులు అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. బలగాలు అన్వేషణ ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు బృందాలు రహస్య స్థావరాలైన ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా, కేంద్రం దృష్టిని మరలించి మరి అంటే కర్రెగుట్టలను వీడి మరో ప్రాంతానికి మకం మార్చారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్ట ఆపరేషన్ ను ప్రస్తావిస్తూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఎవరైతే అభయ్ ఉన్నారో శాంతి చర్చలు జరపాలని అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకైతే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో శాంతి చర్చలు ఉండబోవంటూ అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ఉన్నారో వారైతే ప్రకటన చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని మరోమారు ఆయన అయితే విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశం పైన మావోయిస్టులు ఏదైతే చర్చకు తెరలేపారో అయితే వాళ్ళు గతంలో మరి జరిగిన సంఘటనలపైన మీరెందుకు చర్చలకు పాల్గొనలేదు, మీరెందుకు అలాంటి అంశాలపైన మీరు ఎప్పుడు ప్రతిపాదనలు పంపలేదని చెప్పేసి అయితే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లనే దాదాపు ఇక్కడ ఏదైతే మనం మాజీ నక్సలైట్లను చూసుకోవచ్చు, అలానే మనం తెలంగాణలో మన మాజీ సీఎం అయినప్పటికీ లేకపోతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ వీళ్ళందరూ బీజేపీ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది. వాళ్ళందరూ లేఖ రాస్తాము, వెంటనే ఇవన్నీ ఆపేయాలి, శాంతి చర్చలు పెట్టాలి, మావోయిస్టులతోని మీరు చర్చలు జరపాలని చెప్పేసి ప్రతిపాదన అయితే వినిపిస్తా ఉన్నది. అయితే మనం మొన్న మనం చూసుకున్నట్లయితే సీతక్క కూడా మావోయిస్ట్ పార్టీలతోని చర్చలు జరపాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుండి కూడా వినిపిస్తున్న వాదనలు అయితే ఉన్నాయి. అయితే ఇది ఇలా ఉంది విజయ్. Right. Thank you, Lenin.